హలో అందరికీ, మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. సో నేను ఇప్పుడు హోమ్ టౌన్లో ఉన్నాను, మమ్మీ దగ్గర. సో ఈ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈరోజు రెసిపీ అవుతుంది చంద్రకాంతులు. సో ఇదొక స్వీట్ రెసిపీ, చాలా ఆథెంటిక్ ఇంకా యూనిక్ వేలో నేను ఈరోజు చేస్తాను. మీకు రెసిపీ లాస్ట్ వరకు మీరు చూడండి, రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. ఆ మెజర్మెంట్స్ అనేది నేను మీకు ప్రాపర్గా షేర్ చేస్తాను. మీరు ఆ మెజర్మెంట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్. మీరు నైవేద్యంకి లేకపోతే ఇంట్లో రిలేటివ్స్ వచ్చేటప్పుడు, ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు తప్పకుండా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటుంది. సో మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. సో నేను ఇక్కడ ఒక పావు కప్ తీసుకున్నాను. పావు కప్లోనేమో పావు కప్పు పూర్తిగా, ఇంకొక హాఫ్ అంటే 1.5 కప్ ఏమో మనం పెసరపప్పు తీసుకున్నాము. అంత పెసరపప్పుకి నేను ఒక పిటికేడు బియ్యాన్ని తీసుకున్నాను. అది 3-4 అవర్స్ మనం నానబెట్టి ఇదేమో మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. నేను కొంచెం వాటర్ వేసి నేను మిక్సీ చేసుకున్నాను. దీనికి నేను షుగర్ తీసుకున్నాను, నియర్లీ 2.5 పావు షుగర్ తీసుకున్నాను అనమాట నేను. సో దీనికి మనం వాటర్ అనేది ఎంత తీసుకున్నామంటే, ఈ మిశ్రమం ఎంత ఉందో దానికన్నా కొంచెం తక్కువ వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఆ వాటర్ అనేది నేను కుక్కర్లో ఇప్పుడు పెట్టుకున్నాను, చూడండి. ఇప్పుడు మనం వాటర్ అనేది బాయిల్ చేయడానికి పెట్టుకున్నాం కదండి, అందులోని మనం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది టేస్ట్ కోసం వేసుకోవాలి. ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్. తర్వాత మనం ఇది శుభ్రంగా కలుపుకోవాలి. వాటర్ బాయిల్ వచ్చేంత వరకు, ప్రాపర్గా వాటర్ బాయిల్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇందులోని మనం షుగర్ కూడా యాడ్ చేసేసాం, ఇంకా ఇలైచీ పౌడర్ ఏమో నేను మిక్సీలోని కొంచెం షుగర్తో పాటు పౌడర్ చేసేసాను. అది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలైచీ పౌడర్, సాల్ట్, ఇంకా షుగర్. సో ఇది మనం బాగా కలుపుకోవాలి, వాటర్ పూర్తిగా బాయిల్ వచ్చేంత వరకు. ఇప్పుడు వాటర్ అనేది ప్రాపర్గా బాయిల్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం పెసరపప్పు మిశ్రమం ఏదైతే రుబ్బుకొని పెట్టుకున్నామో అది మనం ఇందులోనేమో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ మిశ్రమం అనేది ఉండలు కట్టకుండా మనం మీడియం టు లో ఫ్లేమ్లోని గ్యాస్ అనేది పెట్టు కంటిన్యూస్గా ఒక మంచి పాకంలాగా వచ్చేంత వరకు అలా కంటిన్యూ మనం కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం అంటే చేతికి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. సో ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే మీరు కొంచెం సేపు ఇంకా ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఇది చేయొచ్చు. కానీ హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లోని మంచి ఇది చిక్కగా పాకంలాగా అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను క్లిప్లోని. అలా వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు క్లిప్లో చూస్తున్నట్టయితే నియర్లీ నేను ఒక 10 to 15 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉన్నానండి. ఇంకా మనకి ప్రాపర్గా పాకం అనేది ఇంకా రాలేదు. సో హాఫ్ టైం నేను, హాఫ్ టైం మమ్మీ, ఇంకా కొంచెం టైం హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. సో ఇది ఇంకా మనం కలుపుతూనే ఉండాలి. ఇది నియర్లీ ఒక 30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మీరు వీడియో క్లిప్లో చూసినట్టు అయితే మనం కస్టర్డ్ చేస్తాం కదండి, అప్పుడు ఎలాగ మంచి థిక్గా ఒక పాకం లాగా వస్తుందో అలానే ఇక్కడ వచ్చింది. సో ఇలాంటి టైంలోని మీరు గెరిటితో కాకుండా నార్మల్ మనం రొట్టెలు చేసుకున్న ఇది ఉంటుంది కదా, ఇది స్టిక్, దాంతో మీరు ప్రాపర్గా కలుపుకుంటే ఇంకా మిశ్రమం అనేది కిందన అంటకుండా వస్తుందన్నమాట. ఇక్కడ మమ్మీ అనేది కలుపుతుంది, మీరు చూడండి వీడియోలోని. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా కొంచెం దీనికి ఎనర్జీ ఇవన్నీ కూడా కావాలి, ఎందుకంటే ప్రాపర్గా కలపాలి, కింద కూడా అడుగు అనేది అంటుకూడదు కాబట్టి. సో మీరు చూసినట్టయితే ఇలా ప్రాపర్ పాకం అంటే గెరిటికి అంటుకోవాలి, కిందనేమో పడకుండా ఉండాలి మిశ్రమం అనేది మీరు ఎత్తేటప్పుడు అన్నప్పుడు ఇదైతే ప్రాపర్గా పాకం అనేది రెడీ అయిపోయినట్టే. మన చేతికి అంటట్లేదు అంటే పాకం అనేది ప్రాపర్గా రెడీ అయినట్టు.
ఇక్కడ మీరు ప్రస్తుతానికి వీడియోలో చూసినట్టయితే మన మిశ్రమం అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయింది కదండి. ఒక డ్యాంప్ క్లాత్ తీసుకోవాలి. మనం ఒక కాటన్ క్లాత్ అనేది మనం దాన్ని శుభ్రంగా పిండేసుకొని ఫ్లోర్ పైన వేసుకోవాలి. తడి క్లాత్ అనేది దానిపైన మమ్మీ ఏమో ఈ మిశ్రమాన్ని ప్రాపర్గా పరుస్తుందనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ మిశ్రమం అంతా ఫస్ట్ ఆ క్లాత్లో వేసేస్తుంది. దాని తర్వాత చేతితోటి మనం ఇలాగ దాన్ని సరాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే గెరిటితోటి మమ్మీ స్ప్రెడ్ అనేది చేస్తుంది. తర్వాత మనం ఒక చిన్న ప్లేట్లోని నెయ్యి కూడా తీసుకున్నాను నేను. చేతికి నెయ్యి అనేది రాసేసి అది మనం ప్రాపర్గా కొంచెం పతలాగా లేయర్ లాగా వచ్చేంతలాగా మనం చేతితోటి స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మనం ప్రాపర్గా ఇది స్ప్రెడ్ అనేది చేసుకున్నాక మనం రెక్టాంగిల్ లేకపోతే డైమండ్ షేప్ ఏ షేప్ మనకు కావాల్సి వస్తే దాంట్లోనేమో మనం పీసెస్ లాగా కట్ చేసి ఇది డీప్ ఫ్రై అనేది చేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న పవర్ నాప్ అయితే తీసుకున్నాను రెసిపీ మధ్యలోని. ఇక్కడ మనం కడాయి అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం వేడి చేయడానికి తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న చంద్రకాంత్ పీస్లు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. సో రెసిపీ చంద్రకాంత్లో అనేది ప్రాపర్గా రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టేసి మేమందరం